आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु భరద్వాజ్ మహారాజ్ की జై। సాయిరామ్. మనం గత వారం శ్రీ సాయి సన్నిధిలో హేమత్ పంత్ గురించి చదువుకుంటూ ఉన్నాం. అన్నా సాహెబ్ దాబోల్కర్. అయితే బాబా ఆయన్ని హేమత్ పంత్ని ఎందుకు పిలిచారు? బాబా కూడా ఎంత చమత్కారంగా అంటే, ఇతనుకు బాగా పేద కుటుంబంలో జన్మించి ఎక్కువ చదువుకోకపోయినా కానీ 5వ తరగతితో 10వ తరగతితో తక్కువ లోపే చదువుకున్న తర్వాత తన కష్టంతో మంచి బుద్ధిశక్తి ఉండటం వల్ల బుద్ధిమంతుడు, చాకచక్యం, సామర్థ్యం ఉండటం వల్ల క్రమంగా బాగా ఎదిగి చివరికి గౌరవ మెజిస్ట్రేట్ స్థాయికి వచ్చాడట. అంత తక్కువ చదువుతోటి కూడా అనుభవంతో ఇంత. అందుకని మనసు ఎలా ఉండేది, ఏం చేసినా కానీ మనం స్వయం కృషితో సాధించాలి. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు అట్లానే ఉంటుంది, అనుకూలం లేనప్పుడు తెలుస్తుంది. ఓపిక ఉన్నప్పుడు ఏమనుకుంటాం, మెట్లు మనమే ఎక్కుదాం అనుకుంటాం. ఓపిక లేకపోతే అబ్బాయి ఎలివేటర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంటే మనకి వర్కౌట్ అవుతూ ఉన్నప్పుడు, మనకి కలిసినప్పుడు అలా ఉంటుందన్నమాట. సో ఇతనికి అలాంటి భావం ఉండటం వల్ల ఇతని మిత్రులు వీళ్ళు అంతకుముందు పెట్టుకున్న ఒప్పందం, ఎవరికి ముందు సద్గురు కనపడినా కానీ తారసరినా కానీ మిగిలిన వాళ్ళకి తెలియజేసి వాళ్ళని దర్శింపజేయాలని. అట్లా ఈయనకి తెలిసిన ఎందుకో దీక్షిత్, చందోర్కరు వీళ్ళు చెప్పినా కానీ బాబా దగ్గరికి వెళ్ళటానికి అతనికి సమయం పట్టిందనమాట. చెప్పిన తర్వాత కూడా దీక్షిత్ అక్కడికి వెళ్ళి బాబా గురించి చెప్పి దర్శనం చేసుకోమన్న తర్వాత కూడా చాలా ఆలోచించి వెనుకాడుతూ ఉన్నాడు. పైగా బాబా దగ్గర ఉన్న సమయంలోనే దీక్షిత్ యొక్క పాప చనిపోవటం అతని మీద ఇంకా ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందనమాట. అంటే సద్గురువు సన్నిధిలో ఉన్నా కానీ ఆయన మనం రక్షించలేకపోతే దానివల్ల ఈ ఉపయోగం ఏంటి అంటే, అతను ఇంకా మాస్టర్ బుక్స్ చదువుకోలేదన్నమాట. అందువల్ల అలాంటి అంటే మన ఉద్దేశం బాబా దగ్గర ఉంటే బాబా రక్షించేయాలి అని, అంటే ప్రాణం పోకుండా కాపాడేసేయాలి ఎవరికైనా అని. ఇక అందరూ వాళ్ళది అదే కోరుకుంటే సృష్టిలో ఇక ఎవరికి మరణం అనేది ఉండదు. అంటే అట్లాంటి అవగాహన లేకపోవడం వల్ల అతను మళ్ళీ ఆగిపోయి మళ్ళీ ఎంతో కాలం తర్వాత మొత్తానికి మళ్ళీ అక్కడ మిత్రుడి దగ్గరికి బాలాబాటే వారింట్లో కూర్చొని చర్చిస్తూ ఉన్నారట. స్వయంగా వెంటనే ఇప్పుడు మనం షిరిడి వెళ్ళామనుకోండి, మన మనసు ఎలా ఉంటుంది, ఆయన మహత్యం తెలిసింది కనుక మనం బాబా ఎంత గొప్పవారో తెలుసు కనుక ముందెళ్ళి బాబా దర్శనం చేసుకుందాం, కాఫీ టీ తర్వాత దాదాం అనిపిస్తుంది. అలా కాదనుకోండి, ముందు మన పనులన్నీ చూసుకొని వెళ్దాంలేండి దర్శనానికి అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఈయన వెళ్ళి అక్కడ మిత్రుడి దగ్గర కూర్చొని మళ్ళీ అక్కడ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాడట. ఏదైనా స్వయం శక్తితోనే మనం పొందగలగాలి అని, అది ఇదని, గురువుతో ఇట్లా అవసరం లేదని. ఈయన బ్రాహ్మణ ఉండటం, బాబా ముస్లింలాగా కనపడుతూ ఉండటం వీళ్ళందరికీ కూడా అదొక అడ్డంకిగా మిగిలిపోయింది. సరే మొత్తానికి వెళ్ళగానే బాబా దగ్గర ఎట్లాగో కొంత సమయం అయిన తర్వాత డిస్కషన్ ఆపేసి బాబా దగ్గరికి వెళ్ళగానే బాబా మొదట అడిగింది అంటున్నట్టు, ఏంటి హేమత్ పంత్ అంటున్నారు అన్నారట. ఏం వాదించుకుంటున్నారని. హేమత్ పంత్ని బాబా ఎందుకు పిలిచారు? ఆయనేమో చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, తర్వాత ఎంతో ప్రఖ్యాతమైన వ్యక్తి. మరి నాకు అలాంటి గుణాలు ఏమి లేవు కదా, నన్ను ఎందుకు పిలిచారు అంటే, నా అహంకారాన్ని దెబ్బ కొట్టడానికి. అంటే వాదిస్తూ ఉన్నాడు కదా, ఆ వాదించే అహంకారం ఏదైతే ఉందో దాన్ని దెబ్బ కొట్టడానికి. అంటే ఏది కాదో అది పెట్టి పిలిచామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒక పేదవాడిని నువ్వు ఎంత ధనవంతుడు అంటే వాడికి ముందు అర్థం కాదు, అర్థమైన తర్వాత నన్ను ధనవంతుడు అంటారు ఏంటండి అని హంబుల్ అయిపోతాడు. అంటే ఇక్కడ బాబా కూడా అట్లానే అనేసరికి అతనికి తర్వాత అర్థమైంది. అంటే తర్వాత అవగాహన పొందిన తర్వాత అప్పుడు అనుకున్నారు, బాబా కేవలం నా అహంకారాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. ఎందుకని? విద్య వల్ల ఉండే అహంకారం ఇవన్నీ కూడా సద్గురువు యొక్క కృప పొందడానికి అడ్డంకులుగా మిగులుతాయి. మూలే శాస్త్రి లాంటి వాళ్ళకు కూడా అదే జరిగింది. అందుకే బాబా ఏం చేశారు, చూస్తానికి మనకి వాళ్ళని ఒక విధంగా సంస్కరించినట్టుగా ఎందుకు సంస్కరిస్తున్నారంటే, అంతటి మహనీయ అనుగ్రహం పొందడానికి ఏదైతే అడ్డంకుగా ఉందో, ఒక త్రివిక్రమ భారతికైనా ఒక మూలే శాస్త్రికైనా ఇట్లా ఎవరు బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళ అహంకారాన్ని ఎందుకు తొలగించేవారు అంటే, సద్గురు యొక్క అనుగ్రహం పొందడానికి అహంకారమే అడ్డు అవుతుందన్నమాట. విద్య వల్ల కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. అందుకని కేవలం అతని ఆశ్చర్యానికి గురై ఆలోచించుకున్న తర్వాత బాబా కేవలం తన అహంకారాన్ని
తొలగించడం కోసం ఇది చెప్పారు అనే విషయం తనకి అర్థమైందనమాట. అక్కడ క్రమంగా అక్కడ ఉండి అవి చూస్తూ ఉన్న తర్వాత అప్పుడు బాబా గురించి అతనికున్న భావం మారి ఆయన కూడా ఒక గొప్ప భక్తుడు అవటం. తర్వాత అనుకున్నాడట, అంటే సాటేదికి జరిగిన లీల చూసిన తర్వాత కానివ్వండి, అరే ఇంతకాలంగా నేను పారాయణ చేస్తూ ఉన్నాను, నాకు కలగంది సాటేకి ఇట్లాంటి అద్భుతమైన అనుభవం కలిగింది, ఆయన ఏదో కష్టంతో వచ్చారు, బాబా ఒక సప్తాహం పారాయణ చేయమన్నారు, పారాయణ ముగిసిన రోజే మళ్ళీ బాబా స్వప్నంలో కనపడి ఏదో చెప్పారు, నేను సాయి సేవ ఎంతకాలంగా చేస్తూ ఉన్నా, 40 ఏళ్ళకు పైగా నేను శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తూ ఉన్నా, నాకు ఎప్పుడు ఇలాంటి అనుభవం కలగలేదు అని ఎప్పుడైతే అతనికి కలిగిందో ఆ సంఘటన అతని జీవితానికి టర్నింగ్ పాయింట్. అంటే బాబా ఎట్లా ఇస్తారు, ఎప్పుడు ఈ అవసరానికి అనేది అత్యద్భుతం. వెళ్ళి శ్యామతో మాట్లాడరు, ఆయన చెప్పదలుచుకుంటే అందుకే ఏమన్నారు, ఒక చెవిలో బోధించే విధానం కాదు మాది అన్నారు బాబా, నువ్వు వినగలిగితే అంత. అందుకే బాబా ఏం చెప్తున్నారు, నీ కాకా దీక్షిత్ ఇంట్లో పనిపిల్ల దగ్గర తెలుస్తుంది ఏది ఉపనిషత్తుల సారమాట. అలాగే ఇక్కడ గురువుని సేవించడం దగ్గర విషయం దగ్గరికి వస్తే అదే మళ్ళీ శ్యామ దగ్గరికి వెళ్ళి 15 రూపాయలు దక్షిణ తీసుకొని రా అంటూ ఉన్నారు. చూడు ఎంత చమత్కారంగా ఉంటుందో, శ్యామతో మాట్లాడరా అంటూ ఉన్నారు. అంటే ఇవన్నీ జరిగిన తర్వాత అతనిలో వచ్చిన మార్పుతోటి తను అనుకున్నారు, భావితరాల వాళ్ళకి సాయి లీలలు తెలియాలి అనే సంకల్పంతో బాబా యొక్క లీలల్ని అన్నిటినీ ఒక గ్రంథంగా తీసుకురావాలన్న సంకల్పంతో శ్యామ చేత అడిగించారట. అడిగిస్తే ఇప్పుడు 1916లో బాబాని అడిగితే, ఎప్పుడు ఏది అడిగినా కానీ బాబా దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం. బాబాయ్ వాళ్ళ రామనవమి పండగ చేద్దామయ్యా ఒప్పుకునేవారు కాదు, లేదు వాళ్ళు ఇంకో పండగ ఇది చేద్దాం ఒప్పుకునేవారు కాదు. ఏమైనా ఆయనకి చెప్పకుండా చేస్తే అన్ని పీకి పక్కన వేసేవారట. 10 మంది కలిసి నాటనాలు కానీ ఇవి కూడా పందిరి వేసినా బాదులు వేసినా కానీ ఒక చేతితో పెరిగి పక్కన వేసేవాళ్ళట. ఆశ్చర్యంగా ఉండేది. అంటే బాబా దగ్గర ఏదైనా బాబా చేత ఒప్పించాలి అంటే అంత కష్టం. అట్లాంటిది బాబా మీ గురించి ఈ లీలలు తర్వాత భావితరాల వాళ్ళకి తెలియాలి అని అందుకోసం గ్రంథస్థం చేయాలని అడిగితే బాబా ఆశీర్వదించి అనుమతిచ్చి, నా లీలలు బోధలు చదివిన వారి హృదయాలలో భక్తి కలిగి వారు సులభంగా ఆత్మజ్ఞానము ఆనందము పొందుతారు అన్నారు. చూడండి, బాబాగా డైరెక్ట్గా పర్మిషన్ ఇచ్చేశారు. ఎందుకని అవతార కార్యక్రమమే అది. ఆయన అవతరించిందే దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం. కనుక వీళ్ళు అడిగినప్పుడు బాబా డైరెక్ట్గా అన్నారట, నా లీలలు బోధలు చదివిన వారి హృదయాలలో భక్తి కలిగి వారు సులభంగా ఆత్మజ్ఞానాన్ని ఆనందాన్ని పొందుతారు. ఏమండి బాబా చదివి ఎందుకు పారాయణ చేయాలండి, మనం ఒకసారి చదివామండి, ఏ అనుభవాలు కలగలేదండి, లేకపోతే లీలలు కలగలేదండి అని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందుకని మన ఉద్దేశం ఒకసారి చేయగానే ఏదో జరిగిపోవాలి, అంటే మనలో పరివర్తన రావాలి, మనసు ప్రశాంతం అవ్వాలి, ఆనందం అనుభవించాలి. ఇవి కాకుండా ఇది చేశాను అది రాలేదు అనే దగ్గరే మన మనసు కొట్టుకులాడుతూ ఉంటుంది. కానీ బాబా ఏమంటున్నారు, ఎవరైతే నా లీలలు బోధలు చదువుతారో వాళ్ళ హృదయాల్లో భక్తి కలిగి వారు సులభంగా ఆత్మజ్ఞానాన్ని ఆనందాన్ని పొందుతారు. అంతకంటే ఇంకేమైనా ఉంటుందా? హయ్యెస్ట్ ఇస్తానంటే మనం ఇంకెక్కడ చిల్లర దగ్గరే ఉన్నాం అనమాట. బాబా చెప్పినట్టు నీకు జరీసాలు యువదేలు చేయాలంటే మనం చింగిగుడ్డలు వేరుకునే దగ్గరే ఉన్నాం. ఆయన ఇస్తానంటున్నది ఏంటి? ఆత్మజ్ఞానము, ఆనందం. అయితే బాబా ఎప్పుడు తీసుకున్నారు? 16లో తీసుకున్నారు బాబా అనుమతి. బాబా అనుమతించారు. 18లో బాబా మహాసమాధి చెందారు. అప్పటికి ఏదో ఒక 2 అధ్యాయాలు మాత్రమే రాశాట, 2, 3 అధ్యాయాలు. ఆ తర్వాత మిగిలినంత గ్రంథం 52వ అధ్యాయం వరకు రాశాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అతనిలో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటంటే సాటేకి జరిగిన అనుభవం. బాబా దగ్గరికి వచ్చి సాటేకి పొందిన అనుభవం బాబాకి చెప్తూ ఉన్నప్పుడు, బాబా ఏదో చెప్పారు రాత్రికి స్వప్నంలో, నాకు అది అర్థం కాలేదని చెప్పి సమాజం అడిగించినప్పుడు, మళ్ళీ ఇంకోసారి గుచిత్ర పారాయణ చేయమని చెప్పానని బాబా చెప్పినప్పుడు ఇతని మనసులో కలత రేగిందనమాట. మనకైనా అనిపిస్తుంది కదా, మనం మహాభక్తులు అనుకున్నప్పుడు, అయ్యో మనకు ఇంతకాలం నుంచి మహాభక్తులు అనుకుంటే మనకు ఒకటి జరగలేదు, వాళ్ళు మొదటిసారి పారాయణ చేస్తేనే వాళ్ళకి బాబా స్వప్నంలో కనపడ్డారా అన్నారనుకోండి, వెంటనే మనం కొట్టుకులాడతాం. అదే జరిగింది. అయితే ఆ కొట్టుకున్న తర్వాత ఏమవ్వాలి? ఆయన అనుగ్రహం ఎట్లా పొందాలి? అరే ఇంతకాలంగా చేస్తూ ఉన్నామంటే మనలో ఏదో తప్పు ఉంది, లేకపోతే మనం చేయాల్సిన విధంగా చేయటం లేదు, లేకపోతే నీళ్ళు పోస్తూ ఉన్నాం కానీ దానికి అడుగు లేదు, ఏదో ఉంటుంది, నిలవట్లేదు. ఎందుకని అంటే ఆ భావం కలిగితే కానీ
ఇతనికి అది కలిగింది. అయ్యో, నేను ఇంతకాలంగా సేవ చేస్తూ ఉన్నా, ఇంతకాలంగా గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉన్నా, నాకు ఇలాంటి అనుభవం కలగలేదే. సాటేకి ఒక్క పారాయణకే బాబా స్వప్నంలో కనపడి ఆయన మళ్ళీ గురుచరిత్ర గురించి ఏదో బోధించారే అని ఆ ఒక్కసారిగా అతనిలో ఆ లీల అంతటి పరివర్తన తీసుకొచ్చింది. తద్వారా మనకి కూడా బాబా ఆ శ్యామాచేత చెప్పించిన రాధాబాయి లీలలో తన గురుసేవా వృత్తాంతము, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మాస్టర్ అంటారు, సద్గురువు దగ్గర అన్నిటికంటే కష్టమైంది ఆ అనుగ్రహం పొందే మార్గం తెలియటం అట. కానీ ఇక్కడ బాబా ఏం చేశారు అంటే తన గురుసేవా వృత్తాంతం తెలియజేస్తూ ఆయన అనుగ్రహం పొందడానికి మార్గం స్వయంగా ఆయన చెప్పారట. ఏమండి, ఇక్కడికి వెళ్ళి మనం తెలియని దగ్గరికి ఏమంటాం, ఏమండి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆఫీసర్లు తిరిగి వెళ్తారు, ఏమండి ఆయన మంచిగా మాట్లాడండి, నాకు స్వీట్లు అంటే ఇష్టం అండి, స్వీట్లు తీసుకెళ్ళాలి. బయట వ్యవహారిక జీవితంలో ఏం చూస్తూ ఉంటారు, ఇలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు గురువు దగ్గరికి వచ్చారు, బాబా దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది భక్తుల్ని బాబా ప్రత్యేకంగా ఆదరించినట్టుగా ఉండేదట. ఏమంటే మీరు మొదటిసారి వచ్చారు కదా, మీరు ఏం చేస్తూ ఉంటారు, బాబా మీతో ఇంత మంచిగా మాట్లాడారు. మేము రామాయణం పారాయణ చేస్తూ ఉంటామండి, భాగవతం పారాయణ చేస్తూ ఉంటాం. ఓ మేము అది చెయ్యం, మాకు అలాంటివి లేవు, అందుకని బాబా అంటే ఎవరైతే భగవంతుడితోటి అలాంటి కనెక్షన్లో ఉంటారో, రాముడైనా కృష్ణుడైనా ఆయన కాకుండా అన్యంగా ఉంటే కదా. అందుకని మాస్టర్ గారు అంటారు గురువు యొక్క అనుగ్రహం పొందే మార్గం తెలియటం అట, తెలుసుకోవడం కష్టం. కానీ ఇక్కడ స్వయంగా బాబానే చెప్పారట, ఏమని, ఆయన యొక్క అనుగ్రహం పొందడానికి నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను, నేను నా గురువుని ఎలా సేవించానో అలానే సేవించు, వేరే సాధన ఇంకేం అక్కర్లేదు, నీ దృష్టి అంతా నాపై పెట్టు, నా దృష్టి నీపై పెట్టి నేను ఉద్ధరిస్తాను, నీకు పరమార్థం చెందుతుంది అన్నారు బాబా. ఏమోనండి, అనుగ్రహం పొందే మార్గం తెలియలేదండి, మనకి తెలియదని అన్నప్పుడు సరే కష్టం అనుకుంటాం. స్వయంగా బాబా అంతటి బాబా తెలియజేసి చరిత్ర పారాయణ గ్రంథానికి అనుమతి ఇచ్చి అది పారాయణ చేసిన వాళ్ళ మనసులు పవిత్రమై ఆనందం ఆత్మజ్ఞానం కలుగుతాయని బాబా చెప్పిన తర్వాత కూడా మనం దాన్ని విస్మరించి మిగిలినవన్నీ వెతుక్కుంటాం. రోజంతా ఎంతో సమయం ఎన్నో పనుల్లో పెడతాం. అంటే దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, మన మీద మనకి కొంచెం కూడా శ్రద్ధ లేదని, మన మీద మనం శ్రేయస్సు పొందాలని కానీ ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని కానీ కూడా మనకి లేనట్టు అనిపిస్తుంది. మరి బాబా అంతటి వారి అనుగ్రహం పొందడానికి ఆయన మార్గం ఇచ్చి మాస్టర్ గారి ద్వారా మనకి ఇంతటి అద్భుతమైన గ్రంథాన్ని అందజేసిన తర్వాత కూడా మనం ఇంకా దాని మీద మనసు పెట్టలేకపోతున్నామంటే మన మీద మనకే లేనట్టు అనమాట. కనుక మహాత్ముడి అలాంటి లీల జరిగిన తర్వాత అంతటి పరివర్తన అంటే ఈ విధంగా మనకి బాబా ఆయన అనుగ్రహాన్ని పొందే మార్గాన్ని ఈ లీల చేత చెప్పించి మనకి తెలియజేశారు. ఉపవాసాలు తపవాసాలతోటి పని లేదు, ఈ కేవలం నీ దృష్టి నాపై పెట్టి నా గురించి భక్తి పొంగే హృదయంతో సాయి సాయి అని నామాన్ని స్మరిస్తూ ఉండు, నా లీలల్ని చింతన చేస్తూ ఉండు అన్నారు. ఏమంటే ఏదో మ్యూజిక్ ప్లేయర్ లాగా మనసు కనెక్ట్ చేయకుండా నేను నామం పెదవాళ్ళు చెప్పించేట్టుగా చేశాను అనుకోండి. అందుకే బాబా ఏమన్నారట, భక్తి పొంగే హృదయంతో అంటే దేని గురించి మనం చింతన చేస్తూ ఉన్నామో దాంతో మన మనసు కనెక్ట్ అయ్యి ఉండాలి. నామం చేస్తూ ఉంటే ఆ నామం యొక్క మహత్యం, ఆ నామం యొక్క విలువ మనకి తెలుస్తూ మన మనసు ఉప్పొంగుతూ ఉండాలి. ఏదో మనం ఇప్పుడు మ్యూజిక్ ప్లేయర్ పాడుతూ ఉంటుంది, దానికి హృదయం ఉండదు, ఎంత శ్రావ్యంగా మనకు అనిపిస్తూ ఉన్నా దానికేం శ్రావ్యంగా ఉండదు, అదేదో ఆ పవర్ వచ్చినంతసేపు పనిచేసింది లేకపోతే ఆగిపోయింది, నాకేం గోలా అంటుంది అది. అందుకని మనం కూడా ఎప్పుడైతే అట్లా భక్తి పొంగే హృదయంతో మనసుని మనం అందులో పెట్టి చేస్తామో అప్పుడు దాన్ని మనం పొందగలుగుతాం. అంటే ఈ లీల ద్వారా లోకానికి శ్రీ గురు చరిత్ర యొక్క ఆవశ్యకత, అలాగే బాబా అనుగ్రహాన్ని పొందడానికి శ్రీ గురు చరిత్ర పారాయణ ఎంత అవసరమో, కర్మక్షాళన అవటానికి, అలాగే గురువు యొక్క అనుగ్రహం పొందటానికి, అంతేకాకుండా తన గురువుని ఎలా సేవించారో అలానే మనల్ని చేయమని చెప్తూ ఉన్నారు బాబా. అలా చేస్తే వారే నేనుగా మారిపోతారు, వారి కర్మ నశిస్తుంది అంటున్నారు. అందుకని ఇప్పుడు మాస్టర్ గారు అంటారు, గురువే దొరకాలి కానీ తరించేదాకా ఊరుకుంటామా అంటారట. గురువు దొరికితే ఆయన అక్కడే ఉన్నారు కదండి, చేస్తాం, ఈ నెల రోజులు నేను కష్టపడి ఉద్యోగం తెచ్చుకోనో ఇంకోటి చేసో ఇది అయిపోగా నేను చేస్తాం అనుకుంటాం, అది అయిపోగా ఇంకోటి గుర్తు వస్తుంది, ఇంకో సమస్య వస్తుంది, ఇది మాత్రం ఇట్లానే ఉంటుంది. అంటే ముందు మనకి మన పరిమితులు, మనం ఏదో శాశ్వతంగా ఉండిపోయేవాడలాగా అన్నీ చేసుకుంటూ పోదాం అనే మనం అన్నిటినీ పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. అరే మన జీవితంలో ఇంతకాలం అయిపోయింది, ఇంతవరకు మనం సద్వినియోగమే చేసుకోలేదు. బాబా గురించి తెలిసిన తర్వాత ఆయన గ్రంథ పారాయణ మనకి మాస్టర్ అందించిన తర్వాత కూడా మనం రోజు గంటసేపు పారాయణ చేసుకోలేకపోతున్నామా అని మనం ఎప్పుడైతే దాని గురించి బాధపడతామో, ఎందుకని
పరమ లక్ష్యాన్ని పొందటానికి తేలికైన మార్గం అందించి కదలకుండా ఇంట్లో కూర్చొని చూసుకునే మార్గం ఇస్తే అదొక్కటి వదిలేసి నేను ఇంకా ఏదో చేయాలి, నేను ఇంకా ఏదో చేయాలని మనం ఇది చేస్తూ ఉండేవాళ్ళలాగే ఆలోచన చేస్తూ ఉంటాం. అందుకని ఈ లీల మనకి ఎంతో ముఖ్యమైన లీల. సాయి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి స్వయంగా సాయి తెలియజేసిన లీల, వీళ్ళకి చెప్పించిన లీల. ఇంతకాలంగా యాంత్రికంగా చేస్తూ ఉండటం వల్ల అటు పక్కన శ్యామకి చూడండి గమ్మత్తు, శ్యామ కూడా తన పూజ యాంత్రికమైందోనో అని అనుకునేట్లుగా కలిగింది తనకి కూడా. ఇక్కడ ఈ దబోల్కర్ హేమాత్ పంత్ కూడా ఏమనిపించింది అంటే నేను పారాయణ చేస్తున్నాను కానీ మనసు లగ్నం అట్లా ఎందుకని అనుభవం కలగలేదు, అనుభూతి కలగలేదు. యాంత్రికంగా చేస్తూ ఉన్నాం, చేసుకుంటూ పోతే వస్తుంది కదా, మనసు పెట్టకుండా అంటే రాదు. చేసే 2 నిమిషాలైనా అక్కడ సాయే ఉన్నారని కూర్చొని ఆయన పటాన్ని చూస్తూ ఉంటే ఉండే ఫలితం మనం ఆయన గురించి మనసులో చింతన కూడా లేకుండా రోజంతా అక్కడ కూర్చున్నాం అనుకోండి, ఉపయోగమే ఉండదు. అంటే అక్కడ ఉన్నారు అన్న భావంతో కనెక్ట్ అవ్వటమే అంటే మన మనస్సుకి. అందుకని ఈ లీల మనకి ఎంతో ముఖ్యమైనది. బాబా అనుమతి పొంది అంటే మాస్టర్ గారు అంటారు, బాబా యొక్క అనుగ్రహం పొందడానికి కూడా శ్రీ గురు చరిత్ర పారాయణ ఎంతో అవసరం. బాబాకి తెలియని గ్రంథాలే లేవు, ఆయనకి తెలియని శాస్త్రాలే లేవు, ఆయనకి వేదాలు, ఖురాను, ఉపనిషత్తులు అన్నీ కొట్టిన పిండి. ఎందుకని ఆ రూపంలో ప్రకటమైందే ఆయన. ఇందాక మనం చెప్పుకున్న నామం కూడా అదే. ఆ శాస్త్రాల రూపంలో బ్రహ్మంగా ప్రకటమవుతున్న తత్వమే తాను. మళ్ళీ ఆయన చదువుకొని నేను ఇంకా చదువుకోలేదండి, నాకు అవి తెలియదండి అట్లా ఉండదు. ఆయనలోంచి వచ్చిన మాటే వేదం అవుతుంది. అంటే అది అలాంటి బ్రహ్మస్థితి అన్నమాట. అన్నీ తెలిసిన బాబా మాస్టర్ గారు అంటారు, కుశాబో విషయంలో కానీ ఇక్కడ కానీ శ్రీగురు చరిత్ర పారాయణ విధించారు అంటే ఆ శ్రీగురు చరిత్ర పారాయణ యొక్క ఆవశ్యకత ఏంటో తెలియజేశారు, దాని విశిష్టత ఏంటో తెలియజేశారు. సద్గురువుని తెలుసుకోవటానికి, గురువు యొక్క అనుగ్రహం పొందడానికి, సాయి యొక్క అనుగ్రహం పొందడానికి కూడా శ్రీగురు చరిత్ర పారాయణ అంత ముఖ్యమైంది. మెడికల్ షాప్లో ఎన్నో మందులున్నా మనకి కావాల్సింది ఇవ్వటంలోనే ఉంటుంది. మరి ఎంతోమందికి, కొంతమందికి నువ్వు జ్ఞానేశ్వరి పారాయణ చేయన్నారు, కొంతమందికి వేరే గ్రంథం దాసబోధ చదవమన్నారు, కొంతమందికి ఇంకో గ్రంథం చదవమన్నారు, ఏకనాథ భాగవతం చదవమన్నారు కదా. ఎంత అద్భుతం అంటే మాస్టర్ గారు చెప్పిన విషయం బాబా మనకి తెలియచేసింది ఇది. మన కర్మ క్షాళన అవటానికి, మన కర్మ రద్దవ్వాలన్న శ్రీ గురు చరిత్ర పారాయణ అంత అవసరం అని. ఇతను మొదట బాబా దగ్గర రావడానికి అంతగా ఇదైన వాడు బాబా తాను పూర్తిగా పరిణితి చెందిన తర్వాత బాబా గురించి ఏమంటున్నారో చూడండి. నాకు సాయిబాబా పాదాలు స్పృశించిన క్షణం నుండి క్రొత్త జీవితం ఆరంభమైంది. సద్గురువుని దర్శిస్తే మనకు అనుభవం అవుతుంది. ఏముందిలే అనుకున్న మాస్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, స్వామీజీ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మనం చూసాం. ఒకసారి వాళ్ళ సన్నిధిలోకి వెళ్ళి వాళ్ళ ఇది చూసిన తర్వాత నాకు బాబా పాదాలు సూచించిన క్షణం నుండి క్రొత్త జీవితం ఆరంభమైంది. నన్ను బాబా వద్దకు తీసుకెళ్లిన వారికి నేను ఎంతో రుణపడ్డాను. అంటే కృతజ్ఞతాభావం, తను పొందిన దాని యొక్క ఫలితం తెలిసిందనుకోండి, ఇంత ఇక్కడ దీనివల్ల కదా నేను ఇంతటి అంటే ఇక టాప్ మోస్ట్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చారు. బాబా దగ్గరికి రావడం అంటే ఇక టాప్ మోస్ట్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చారు. అక్కడ రావడానికి కారణమైన వాళ్ళందరికీ ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాడు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాడు. నన్ను బాబా వద్దకు తీసుకెళ్ళిన వారికి నేను ఎంతో రుణపడ్డాను, అది ఎన్నటికీ తీర్చుకోలేను. వారే నా నిజమైన బంధువులు. నేనైతే తెచ్చాను, బాబా అనుగ్రహం నేను పొందాను అనుకోవట్లేదు. బాబా అనుగ్రహం పొందడానికి వీళ్ళందరూ కారణమయ్యారు. వారే నా నిజమైన బంధువులు, వారికి నా మనసులో నమస్కరిస్తున్నాను. బాబా దర్శనం నాకు కనిపించిన విశేషం ఏంటంటే వారి దర్శనం చేతనే మన ఆలోచనలు మారిపోతాయి. ఎలాంటి వాళ్ళు నా బాలాబాటే ఎప్పుడు బాబా గురించి తప్పుగా మాట్లాడుతూ ఉండేవాడట. తర్వాత బాబా దగ్గరికి తీసి ఇంకా ఒకసారి కాషాయం కప్పి ఒక వస్త్రం కప్పిన తర్వాత నుంచి ఎంతటి పరివర్తన, లౌకిక జీవితం దుర్భరం అనిపించేంతగా అంట. అక్కడి నుంచి కదలంట, ఒరే ఇంటికి వెళ్ళరా, ఇంటికి వెళ్ళి ఏం చేయండి, నాకు ఈయన తప్పితే వేరే ఇది లేదు, ఇక్కడ తప్పితే నాకు మనశ్శాంతి లేదు, వెళ్ళాలన్న తలపే లేదంట. అంటే అంతగా కట్టేసుకునేంతగా. మాస్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అంటే తెలియదట. ఏదో పొద్దున్నే లేచి చీరాల్లో ట్రైన్ ఎక్కేవాలంటే ఒంగోలుకి వచ్చేసారంటే ఎందుకు రావాలనిపించింది అంటే ఏమో మాస్టర్ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, కూర్చుంటే బాగుంటుంది, ఎందుకు కూడా తెలియదట, కూర్చుంటే బాగుంటుంది అనేది. అంటే మరి అలాంటి మహనీయులు దొరికినప్పుడు ఎలా ఉంటుంది? మన ఆలోచనలు మారిపోతాయి, పూర్వకర్మ వాసనలు తొలగి క్రమంగా లౌకిక విషయాల పట్ల వైరాగ్యం. ఇవన్నీ ఎందుకండి మనం గ్రంథపారాయణ చేసుకుంటున్నాం కదా,
ఉన్న అహంకారానికి తోడు గ్రంథపారాయణ చేస్తున్నాం అన్న అహంకారం, 4 విషయాలు తెలిసిన అహంకారం, ఎవరితోనైనా వాదించాలని నీకు తెలిసినప్పటి నుంచి ఏమనిపిస్తుంది, మనకి తెలిసిన పక్కన గుర్తించేదాకా, మనం వాదించేదాకా, మనం చెప్పేదాకా నిద్రపోం. అందుకే బాబా అన్నారట, సద్గ్రంథాలు చదువు, శాస్త్ర షట్కాలు అక్కర్లేదు. శాస్త్రాలు గ్రంథాలు ఏమని అంటే సద్గ్రంథం మనకి వినియోగపడి మన మనసులో ఆచరణకి, ధర్మాచరణకి, సద్గురు యొక్క అనుగ్రహం పొందడానికి మనం ఏం గుర్తుపెట్టుకొని ఆచరించాలో అంతవరకేనట. అంటే ఆకలికి ఆ ప్రాణం నిలుపుకోవడానికి ఆహారం తీసుకున్నంత అంటారు మాస్టర్ గారు. అంటే ఏంటి, 4 నీ ఆ గ్రంథం చదివారండి, ఈ ఉపనిషత్తు చదివారండి అన్నాం అనుకోండి, అనుకొని ఇప్పుడు బాబా దగ్గరికి వచ్చి అహంకారంతో వచ్చి భంగపడిన బ్రాహ్మణుల్లాగే, సద్బ్రాహ్మణుల్లాగే, అంటే ఎదురున్న ఏ పరమాత్మను ఆశ్రయించడం అనుగ్రహం కోసం వాళ్ళు ఇవన్నీ చేశారో ఆ ఎదురే ఆ పరమాత్మనగానే గుర్తించలేనంత అహంకారం ఉంటుందన్నమాట. అది వాళ్ళకే కదా, అందరికీ అలానే జరుగుతుంది. అందుకని ఈ ఆలోచనలు మారిపోతాయి. పూర్వకర్మ వాసనలు తొలగి క్రమంగా లౌకిక విషయాల పట్ల వైరాగ్యం పెరుగుతుంది. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మాత్రమే నాకంతటి దర్శనం లభించింది. అంటే అలాంటి మనసు నిండిపోయినప్పుడు కృతజ్ఞత భావం, అప్పుడు మాత్రమే వాళ్ళ అనుభూతిని పొందగలరు. వెళ్ళిన ఆ దర్శనం చేసుకున్న మహనీయుడి యొక్క గొప్పతనము, అక్కడికి వెళ్ళటానికి కారణాలు, ఎవరు తీసుకువెళ్ళారు, ఇవన్నిటినీ కూడా అతను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాడు అనమాట. అంటే అంతటి పరివర్తన కలిగింది. పైగా అంటున్నాడు, బాబాను దర్శిస్తే చాలు ప్రపంచమంతా సాయిబాబా రూపంగానే గోచరిస్తుంది. ఎన్ని గ్రంథాలు చదువుకున్నా అంతా వేరు, నాకు బాగా తెలుసు అనే అహంకారం. అంటే నేను చదువుకున్నాను, అహంకారం అంటే ఏంటి, నేను చదువుకున్నాను, నాకు తెలుసు నీకు తెలియదు అంటూనే వేరుభావం అయిపోతుంది. అందుకే మాస్టర్ గారు అంటారు, ఎంతటి పండితులైనా సభలో వేదిక మీదకి మాట్లాడుకుంటూ ఉంటే ఒకడేమో విశిష్టాద్వైతం చెబుతాడట, ఒకడు అద్వైతం చెప్తాడట, ఒకడు ద్వైతం చెప్తాడట. ఆ ముగ్గురు కలిసి తిట్టుకుంటూ ఉంటారట, వాడు ఉట్టి ఇది, వాడు ఉట్టి ఇవన్నీ ఒకటే అని అంటాడని ఒకడు అంటాడట. కానీ పండితుల దగ్గరికే సమన్వయం లేదు గ్రంథాలు చదువుకోవటం వల్ల విషయాల పట్ల. కానీ సద్గురువు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారు, ఇన్ని లేవు, ఉన్నది ఆయనే అంటారు, ఆయన కాకుండా అన్యంగా లేదు అని. అందుకని బాబాను దర్శిస్తే చాలు ప్రపంచం అంతా కూడా బాబా రూపంగానే గోచరిస్తుంది. తనకు సాయి స్నేహి లభింపజేసిన వారి పట్ల అంతటి కృతజ్ఞతే అతని ఉత్తమ సంస్కారానికి చిహ్నం. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పుకోవాలా అంటే, అలాంటి సంస్కారం నీదైనప్పుడు చెప్పుకోకుండా ఉండలేవు. ఎందుకని, వాళ్ళు నాకు తెలియజేయబట్టి కదా. నాకు బాబా తెలియదు, చందోర్కరు, దీక్షిత్తు వీళ్ళందరూ నాకు చెప్పి బాబా దగ్గరికి వచ్చేదాకా ఊరుకోలేదు కదా. మరి వాళ్ళ దైవలే కదా నేను వచ్చింది, కాబట్టి ఆ కృతజ్ఞత ఉంది. లేకపోతే నాకు బాబా గురించి తెలిసేది కాదేమో, అంతటి మహనీయుడు మిస్ అయిపోయేవారేమో. పైగా చివరి 3 సంవత్సరాలే వచ్చింది తను. పైగా ఇంతమంది చరిత్ర చదువుకోవడానికి కారణమయ్యాడు కదా. ఆ సంకల్పం బాబా దగ్గర కలగడం, బాబా అనుమతి తీసుకోవడం, మరి ఇంతటి అదృష్టం మరి ఎవరి ద్వారా కలిగిందంటే వాళ్ళ వల్లే కదా. అందుకని వాళ్ళ పట్ల తన కృతజ్ఞతను చాటుకోవటం కూడా మాస్టర్ గారు అంటున్నారు అతని ఉత్తమ సంస్కారానికి చిహ్నం. అంటే అంతటి పరివర్తన వచ్చింది. బాబా కూడా అతడితో అనేవారట, కాకా మంచివాడు, అతడు చెప్పినట్లే వింటూ ఉండు అన్నారు. కారణం, సాయి సన్నిధిలో ఉత్తమ ఫలితం పొందినవాడు దీక్షిత్. నా కాకాని నేను విమానంలో తీసుకెళ్తాను అనేవారట. అట్లానే ఆయన ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం, ఆయన ప్రాణం విడిచే క్షణం ముందు వరకు కూడా బాబా యొక్క లీలని, ఆయన ప్రేమని స్మరిస్తూ ప్రశాంతంగా ఆయన కనుమూశారు. అది ఆయనకి ఇష్టమైన ఏకాదశి రోజు. చూడండి ఎంత గమ్మత్ అంటే, బాబా చెప్పిన మాట ఎంత, ఆయన చెప్పింది విమానంలో తీసుకుపోతానంటే నేను వైకుంఠానికి పోవాలి, ఏకాదశి రోజు పోతే వైకుంఠం చేరుతారు అని. అట్లానే అతనికి కలిగిందనమాట. అందుకని బాబా అంటారు దీక్షిత్ మంచివాడు, దీక్షిత్ చెప్పినట్లు వింటూ ఉండే అని. దృఢ విశ్వాసము, ఔదార్యము, లౌకిక విషయాల పట్ల నిర్లిప్త గల వారి సాంగత్యం సాధకునికి ఎంతో మేలు చేయగలదు. మనం ఒక లక్ష్యం పెట్టుకున్నాం అనుకోండి, ఆ లక్ష్యానికి సహకరించే వాళ్ళ సాంగత్యం మనకు అవసరం. మనం మ్యాథ్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాం, మ్యాథ్స్ చేసే వాళ్ళతో కూర్చుంటే మనం కూడా ఇలా కాదు దీన్ని ఇలా చేయొచ్చని చెప్తారు, లేకపోతే చేసేట్టు ఇన్స్పిరేషన్ ఉంటుంది, కలిసి చేసుకుంటాం. మనం మ్యాథ్స్ చేద్దామంటే పక్కన కార్డ్స్ ఆడదామని కూర్చున్నారనుకోండి, ఏమవుతుంది, మనం చేయం, వాళ్ళతో పాటు కూర్చుంటాం. అంటే మనకి సాంగత్యం అనేది ఎంత ఉపయోగకరం అవుతుందో, సరైన సాంగత్యం లేకపోతే అలా మనం పక్కకి వెళ్ళడానికి కూడా దారితీస్తుంది. మ్యాథ్స్ ఇవాళ ఏదో రేపు చేద్దాంలే, పారాయణ ఇవాళ ఏదో రేపు చేద్దాం, ఇవాళ ఏదో సరిగ్గా నీకు మనసు లేదు, మిగిలిన వాటి అన్నిటి మీద మనసు రేపు చేద్దాం అనిపిస్తుంది.
అంటే సాంగత్యం అనేది మాస్టర్ గారు అంటున్నారు, దృఢ విశ్వాసము, ఔదార్యము లేక లౌకిక విషయాల పట్ల నిలిప్తులు గల వారి సాంగత్యం సాధువునికి ఎంతో మేలు చేయగలదు. అవి లేని వారి సాంగత్యం ఎంతో చెడు చేయగలదు. మనకి తెలియదు కదా. అందుకని దబోల్కర్ తాను వ్రాసే చరిత్ర కోసం సేకరించిన అంశాలు బాబా గురించి రాశాడు. బాబా ఎక్కడ పుట్టారో, ఏ పవిత్ర వంశంలో ఏ తల్లిదండ్రులకు పుట్టారో ఎవరికీ తెలియదు. అది తెలుసుకోవడానికి ప్రజలు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. అందుకే కపాదేవుడు ఏమంటారు, బాబా ఆకాశం నుంచి అట్లా ఊడిపడినట్టుగా పడ్డారట. ఆయన ప్రకటన అవ్వాలనుకున్నారు, అలా ప్రకటన అయ్యారు. అట్లాగే అంతకాలం బాబా భౌతికంగా షిరిడీలో 60 సంవత్సరాలు జీవించినప్పటికీ ఆయన చెందిన వారు ఎవరూ కానీ, ఈయన మా కుటుంబీకులని చెప్పటం కానీ, లేకపోతే బాబా సమాధానంతరం కూడా బాబా యొక్క వస్తువులు కానివ్వండి వాటి కోసం కానీ వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. బాబా చెప్పిన వివిధ కథలన్నీ కూడా ఆయన వేరు వేరు జన్మలకు సంబంధించినవి అయి ఉండొచ్చు. అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు కనుక మాస్టర్ గారు అంటారు, ఏ కథ చెప్పినా కానీ ఆయన కాందే ఉంది అందులో. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు బెండకాయ కూర పెట్టారా అన్నారు. బాబా వెళ్ళారా, ఆ సాధువుకి నాకు భేదమే లేదని చెప్తున్నారా, ఆ సాధువులో ఉన్నది కూడా నేనేం చెప్తున్నారా, ఎట్లా తీసుకున్నా కూడా. అందుకని బాబా ఎక్కడ పుట్టారో, ఏ పవిత్ర వంశంలో ఏ తల్లిదండ్రులు పుట్టారో కూడా ఎవరికీ తెలియదు. అది తెలుసుకోవడానికి ప్రజలు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. శ్రీ సాయిబాబా యొక్క ఆశ్చర్యకరమైన జీవిత గాథను షిరిడీ వాస్తవ్యురాలు వృద్ధురాలు అయిన నానా చోప్దార్ తల్లి ఇలా చెప్పింది. ఆ మొదటి రోజుల్లో ఈ రూపసి మనోహరుడు సుందర యువకుడు ఆ వేప చెట్టు క్రింద ధ్యానంలో కూర్చొని కనిపించాడు. ఆయన ఎక్కడ అంటే ఆ షిరిడీ గ్రామంలో ఆ చెట్టు కింద ఆవిడ చెప్తూ ఉంది. మొదట్లో చూసిన ఈ నానా చోప్దార్ తల్లి చెప్తూ ఉంది, ఈ రూపసి మనోహరుడు అలాగే సుందర యువకుడు ఆ వేప చెట్టు క్రింద ధ్యానంలో కూర్చొని కనిపించాడు. స్ఫురద్రూపి అయిన ఈ బాలుడు పాటించే కఠోరమైన నియమాలు, శీతోష్ణాల పట్ల అతని సమభావము చూసి ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు. మాస్టర్ గారు అంటారు, మహారాష్ట్ర దేశంలో అన్ని ఋతువులు తీవ్రంగా ఉంటాయట. వర్షం చూడండి, ఎంత వర్షం పడుతుందో మహారాష్ట్రలో. విపరీతమైన వర్షాలు ఉంటాయి, ఎండ విపరీతంగా ఉంటుంది, చలికాలం అలానే విపరీతంగా ఉంటుంది. 3 ఋతువులు తీవ్రంగా ఉండేవి. మరి ఆ రోజుల్లో బాబా అంత బాలుడుగా ప్రకటమైనప్పుడు ఆయన చెట్టు కింద కూర్చొని కదిలేవారే కాదట. ఎండ లేదు, వర్షం లేదు, పగలు లేదు, రాత్రి లేదు, ఆకలి లేదు, దప్పు లేదు. భిక్షకు వెళ్తే ఎవరైనా పెడితే తీసుకున్నారు, లేకపోతే మళ్ళీ వచ్చి కామ్గా కూర్చునేవారట. అంటే భయమే. ఆ వయసులో అందరికీ భయం ఉంటాయి, కోరికలు ఉంటాయి, కానీ అలాంటివి ఏమీ తెలియని వారు అన్నట్టుగా ఉంటారట. అంటే ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే, ఆ బాలుడు పాటించే కఠోరమైన నియమాలు, శీతోష్ణాల పట్ల అంటే చలి, ఈ ఎండ వేడి పట్ల అతని సమభావము చూసి ప్రజలు ఆశ్చర్యచకితులు. ఇంత చిన్నపిల్లవాడికి ఎలా సాధ్యం, ఈయనెవరో సామాన్యుడు కాదు, లేకపోతే ఇలా చేయడం సాధ్యం కాదు. ఎండకి వానకి లెక్క చేయకుండా, పగలు రాత్రికి లెక్క చేయకుండా, లేకపోతే భయము దీనికి ఏమి లెక్క చేయకుండా, ఆకలికి బెదరకుండా ఎలా కూర్చున్నవాడు అలానే కూర్చొని ఉండగలుగుతూ ఉన్నాడంటే ఈయన యొక్క స్థితి అంతుపట్టంది, ఈయన సామాన్యుడు కాదని ప్రజలందరూ కూడా ఆశ్చర్యచకితులు అయ్యుతూ ఉండేవారట. అంతేగాక అవి ప్రక్క గ్రామాల్లో జనుల దృష్టిని కూడా ఆకర్షించాయి. ఈ రోజుల్లాగా మనకి మీడియాలోనూ యూట్యూబ్లోనూ ప్రచారం కాదు కదా. ఆ రోజుల్లో ఏంటి, ఆ మాటలు వాడు చెప్పుకునే గొప్ప విశేషాలు. ఆయన ఎవరు అక్కడ వచ్చారట, బాలుడు ఇంత కఠోరమైన ఇదిలో ఉన్నారట, ఆయనకి అసలు భయం తెలియదంట, ఆయన ఎవరిదైనా వెళ్ళి అలా అచ్చాకరేగా అన్నారంటే వాళ్ళకి మేలు జరుగుతుందంట. ఇట్లా అంతా కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అట్లా చిన్నగా పక్క గ్రామాలకు కూడా ప్రజల ద్వారా తెలుస్తూ ఉన్నాయట. అందరూ కూడా ఇవి ఆయన్ని ఆకర్షిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా అందరికీ. అతడు పగలెవ్వరితోనూ కలిసేవాడు కాదు, రాత్రి సమయాల్లో చీకటి అంటే అతడికి భయం లేదు. పైగా అడవుల్లో లాంటి ప్రదేశాలు ఆ రోజుల్లో గ్రామాలంటే, రాత్రి సమయంలో చీకటి అంటే అతడికి భయం లేదు. అతడు అకస్మాత్తుగా ఎక్కడి నుండి వచ్చాడన్నదే అందరికీ కలిగిన ఆశ్చర్యం. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు ఈ బాలుడు, మనకి తెలిసినవాడు కాదు, పక్క ఊర్లో చూడలేదు, ఈ ఊర్లో చూడలేదు, ఇక్కడికే ఎందుకు వచ్చారు, పైగా ఆ వేప చెట్టు కింద ఎందుకు వచ్చినారు, ఇట్లా అనేకమైన ప్రశ్నలు అన్నమాట. అయితే అందమైన అతడి రూపం ప్రతి వారిని మంత్రముగ్ధుల్ని చేసేది. భగవంతుడు ఎప్పుడు అవతరించినా కానీ ఆయన రూపం ఎలా ఉంటుందంటే ఎవరినైనా సరే చూసిన వాళ్ళని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అందుకే మన మహాత్ముల దగ్గర ఎవరి గురించి చెప్పుకుంటున్నా పదే ఇదే చెప్పుకుంటాం. మాస్టర్ గారి దగ్గరికి వచ్చిన వాళ్ళు, స్వామీజీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ముందర ఏమడిగేవాళ్ళు వాళ్ళనంటే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలనుకునేవారట.
అంటే వాళ్ళ రూపమే అంతగా ఆకర్షితంగా ఉంటుంది. మనం చెప్పుకుంటూ ఉంటాం, మాస్టర్ గారిని చూడగానే ఈయన రాముడా అనిపించేదట. అంటే ఎంతో బాధలో ఉండి వెళ్ళిన వాళ్ళకి సైతం చూడగానే రాముడు మళ్ళీ మాస్టర్ గారి రూపంలో వచ్చారా అనిపించేంత. అంటే ఎట్లా ఉండేది వాళ్ళ రూపం? ఆయన చూస్తే ఎలా ఉంటారు మాస్టర్ గారు అంటారు. బాబా గురించి మాస్టర్ గారు చెబుతారు, మాస్టర్ గారి గురించి మనాలని చెప్పుకోవచ్చు. ఎంత సామాన్యమైన జీవితం, ఎంత సింప్లిసిటీ. ఏమన్నా మహారాజులాగా ఆయన ఏమన్నా ఇవన్నీ వేసుకున్నారా? చిరిగి ఉన్న కఫ్నియే చీనాంబరం అని, ఆయన కూర్చునే గోనె పట్టాలే పట్టుపరుపులని. మాస్టర్ గారు మాత్రం అంతే కదా. ఆయనకున్న విద్యకి, ఆయన జ్ఞానానికి, ఆయన మామూలు జాబ్ చేసిన ఆ రోజుల్లో మహారాజులా జీవించి ఉండొచ్చు. కానీ వాళ్ళు అవతరించేదే మనలాంటి వాళ్ళ కోసం. అంటే ఒకసారి తలుచుకుంటే ఆయన రూపం ఎలా ఉండేదంటే ప్రతి వారిని కూడా ముగ్ధుల్ని చేసేదట. మన స్వామీజీ గారు కూడా అదే విన్నాం. వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ వచ్చి స్వామీజీని చూస్తే చాలు. ఎలా ఉన్నారు ఆయన? మహారాజులాగా దుస్తులు ధరించి ఉన్నారా? సింహాసనం మీద కూర్చొని ఉన్నారా? చిన్న కౌపీనం పెట్టుకొని ఆ చీకట్లో చెట్టు చిన్న కుటీరంలోనో మందిరంలోనో ఎక్కడ కూర్చొని అలా కూర్చొని ఉంటే చూసేవాడికి ఈయన శివుడా అనిపించేదట. అంటే చూడండి వాళ్ళ రూపం ఎలా ఉంటుంది. సద్గురువులు మనం దేనికోసం తపన పడుతూ ఉన్నామో అది సద్గురు రూపంలో తారసలేనప్పుడు మనకి తెలియకుండానే మన మనసు అలా లాగేయబడుతుందట. అదే గురుభక్తి అంటారు మాస్టర్ గారు. మన ప్రమేయం లేకుండా లాగబడిపోతుంది. అట్లా మంత్రముగ్ధుని చేసేది ఎవరి వద్దకు వెళ్ళక అతను వేప చెట్టు క్రింద ఒంటరిగానే కూర్చునేవాడు. పగలు రాత్రి కూడా. అంత చిన్న వయసులో అతడు ఆరుబయట ఎలా జీవిస్తున్నాడా అని ప్రజలు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. చూడటానికి వయసులో అంత చిన్నవాడైనా ఆయన వైఖరి మాత్రం మానవోత్తముని కంటే కూడా అతీతంగా ఉన్నది. పరిపూర్ణుడైన అతని వైరాగ్యం ప్రజలకు సంభ్రమం కలిగించింది. అంటే అంతటి ఆశ్చర్యం. ఇంత చిన్న వయసులో ఇంత వైరాగ్యమా? భయం లేకపోవటమా? ఆకలి దప్పులు గురించి లేకపోవటమా? కోరికలు లేకపోవటమా? కదలకుండా కూర్చోగలగటం అంతటి స్థిరం. అసలు మనం ఆసనం వేసుకుని కొంచెంసేపు కూర్చోడానికే మనకు కుదరదు. చూడండి, ఇప్పుడు మనం ఇన్ని తెలుసుకున్న కొంచెంసేపు కాము కూర్చుందంటే కూర్చోలేం. పక్కన కూర్చుంటే పక్కన ఫోన్ లాగాలి, అటు పక్కన కూర్చుంటే ఐప్యాడ్ లాగాలి, ఇటు పక్కన కూర్చుంటే టీవీ రిమోట్ లాగాలి, ఏమీ లేకపోతే ఫోన్ ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. కానీ ఎలాంటి స్థితిలో ఉన్నారట ఆయన అంటే కదలకుండా కూర్చొని వీళ్ళందరినీ ఆశ్చర్యపరిచేంతటి ఇది ప్రకటిస్తూ ఉన్నారనమాట. అంటే ఆయన ధ్యానస్థితి కానివ్వండి, ఆయన పాటించే కఠోరమైన నియమాలు. కాలం గడిచిన కొద్దీ సాయినాథుడు ఎవరైనా తమనేమైనా అడిగినప్పుడు మాత్రమే బదులు చెప్పేవారు. ఒక మాట 10 మాటలకు ఒక మాటతో సమాధానం చెప్పు. బాబా ఏ మాట చెప్పినా ఎంత పర్ఫెక్ట్గా ఆచరించి చూపారో. అంటే మాటలు కూడా ఎంత తక్కువగా మాట్లాడేవారు బాబా అంటే ఎక్కువగా మౌనంగానే ఉండేవారట. పిల్లలు వచ్చినప్పుడు పిల్లలతో సరదాగా మాట్లాడేవారట. మిగిలిన వాళ్ళతో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడేవారట. అందుకే బాబా మాస్టర్ గారు అంటారు, బాబాని ఎట్లయినా మాట్లాడించారని. బాబా బలి కూస్తూ ఉంది ఏంటి శకునం అన్నారట. అందుకని వాడి దగ్గర సమాధానం చెప్పాలని బలి కూసే శకునం ఏముందిరా, దాని సోదరు వస్తుందని అది సంతోషపడుతుంది అన్నారట. అంటే చూడండి ఎంత లిమిటెడ్గా మాట్లాడుతూ ఎంత ఎఫెక్టివ్గా ఉండేది బాబా మాట. అందుకని ఎవరైనా తమను ఏమైనా అడిగినప్పుడు మాత్రమే బదులు చెప్పేవారట. తమకై తాముగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. పగటి సమయాల్లో ఆయన వేప చెట్టు కింద కూర్చునేవారు. కొంతసేపు అతడి పంట కాలువ వద్ద ఒక తుమ్మ చెట్టు నీడ కూర్చునేవారు. మధ్యాహ్నం యథేచ్ఛగా తిరుగుతూ మైలు దూరంలో ఉన్న నీమ్గావ్ అనే గ్రామానికి వెళ్ళి వచ్చేవారు. బాబా ఎప్పుడు నీమ్గావ్కి వెళ్ళినా డేంగ్లే ఇంటికి వెళ్ళి పగలంతా అతనితో కాలక్షేపం చేసి వచ్చేవారు. చూడండి ఎంత అదృష్టవంతుడు ఆ డేంగ్లే. బాబా అతని దగ్గరికి వెళ్ళేవారట. రోజంతా పగలంతా ఆయనతో కాలక్షేపం చేసి వచ్చేవారట. ఎక్కడికి కదలని బాబా. అంటే ఎన్ని జన్మల్లో ఆయన ఎంతగా బాబాని సేవించాడు. బాబా ఎప్పుడు నీమ్గావ్ వెళ్ళినా డేంగ్లే ఇంటికి వెళ్ళి పగలంతా అతనితో కాలక్షేపం చేసి వచ్చేవారు. బాబాసాహెబ్ తమ్ముడైన నానాసాహెబ్ తనకు సంతతి లేదని బాధపడుతూ ఉండేవాడు. అతడు మరో పెళ్లి కూడా చేసుకున్నాడు. కొంతకాలానికి బాబాసాహెబ్ డేంగ్లే అతనిని బాబా వద్దకు పంపాడు. ఆయన దయ వలన అతనికి ఒక కొడుకు పుట్టాడు. అప్పటి నుంచి రోజులు గడిచిన కొద్దీ బాబాని దర్శించడానికి జనం తండోపతండాలుగా షిరిడీ రాసాగారు. పగలంతా ఆయన చుట్టూ భక్తులు పరివేష్టించి ఉంటున్నా బాబాకు మాత్రం ఎవరితోనూ అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజుల్లో కూడా బాబా చుట్టూ జనమంతా ఉండి మేము బాబాకి అది చేస్తామండి, మేము బాబాకి. ఇప్పుడు మందిరాల్లో చూస్తూ ఉంటాం,
మేము వెళ్ళి నైవేద్యం చేస్తే కదా మనం మధ్యాహ్నం హారతప్పుడు బాబాకి నైవేద్యం పెట్టామంటాం. మనం లేకపోతే అక్కడ ఆగిపోతుంది. ఆయనకు అవసరం. ఎదురు చూస్తూ కూర్చుంటారు బాబా మనం వచ్చి నైవేద్యం చేస్తామని. మనం చేసుకునే అవకాశం ఇచ్చారు, సేవ చేసుకుందామనే భావన ఉండాల్సింది పోయి మనం దాన్ని అహంకారంగాను మనం ఏదో గొప్ప పని చేసేస్తుంటాను. ఇప్పుడు మనం అది పెట్టకపోతే బాబాకి అక్కడ నైవేద్యమే లేదన్నంత ఇది చేస్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నామంటే ఆయన తెచ్చి పెట్టుకుంది మనం ఆయన పూజించుకొని ఇవన్నీ చేసుకోవాలని. మళ్ళీ నేను చేస్తున్నాను, నేనే చేయకపోతే ఎవరు రాలేదు, లేకపోతే వాళ్ళు లేదు వీళ్ళు లేరని మనం కంపారిజన్ తోటి మళ్ళీ అక్కడ కూడా మనం గొప్పతనం చాటుకోవాలని మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ ఈయన చెప్పిన మాట అర్థం చేసుకుంటే పగలంతా బాబా చుట్టూ భక్తులు పరివేష్టించి ఉంటున్నా బాబాకు మాత్రం ఎవరితోనూ అవసరం లేదు. విశ్వమంతా తానైన వాడికి, పంచభూతాలకి ఆధారమైన వాడికి, అన్నీ తానే అయిన వాడికి ఎవరితో అవసరం ఉంటుంది? అసలు ఆయన కాకుండా అన్యంగా ఏమైనా ఉన్నదా? మనంగా అనుకుంటున్న మన రూపంలో ఉన్నది కూడా ఆయనే తెలిసిన తర్వాత. కానీ మన భావం ఎట్లా ఉంటుందంటే అహంకారం వల్ల మనకి అటువంటి స్థితిలో ఉండటం వల్ల మనం చేపట్టి కదా, మనం చేయాలి కదా అనే మాట వస్తుంది. కానీ ఇదంతా ఆయన ఈ రూపంలో కూడా ఆయనే కదా ఉంది. కనుక ఎవరితోటి అవసరం లేదు. రాత్రిళ్ళు ఆ శిథిలమైన మసీదులో ఒక్కరే కాలక్షేపం చేశారు. ఆయన కాలక్షేపానికి కూడా అక్కర్లా. చూడండి గమ్మత్తు, ఆయనకి కాలక్షేపానికి కూడా జనాలు అక్కర్లేదు, ఒక్కరే కాలక్షేపం చేసేవారట. ఆయన వద్ద చిలింపుగాకు ఒక లోటా ఉండేవి, పాదాల వరకు ఉండే ఒక కఫ్ని, తల చుట్టూ ఒక తెల్లని గుడ్డ ధరించి దగ్గర ఎప్పుడు ఒక సట్కా అంటే దండం ఉంచుకునేవారు. ఆయన తమ తల చుట్టూ ఒక తెల్లని వస్త్రం ధరించి దానిని ఎడమ చెవి వెనుకగా లాగి గట్టిగా జడవలే మెలివేయడంతో చక్కని రూపం గల శిరస్త్రాణం ఏర్పడింది. అంటే చూడండి ఎట్లా ఒక చిన్న కిరీటంలాగా వచ్చిందట బాబాకి. ఎట్లా కట్టేవారో చెప్తున్నారు మాస్టర్ గారు. ఆయన తమ తల చుట్టూ ఒక తెల్లని వస్త్రం ధరించి దానిని ఎడమ చెవి వెనుకగా లాగి గట్టిగా జడవలే మెలివేయడంతో చక్కని రూపం గల శిరస్త్రాణం ఏర్పడింది. ఆయన ఒక్కొక్కసారి 8 రోజుల వరకు కూడా స్నానం చేయకుండా ఉండిపోయేవారు. ఆయన ఎప్పుడూ పాదరక్షలు ధరించకుండానే నడిచేవారు. కేవలం ఒక గోనె మొక్కపై మాత్రమే కూర్చునేవారు. కానీ సుఖకరమైన పరుపులు అవసరం అనుకునేవారే కాదు. ఎంత లేనప్పుడు ఉండటం వేరు, అందరూ వచ్చి అన్నీ సమర్పిస్తూ ఉన్నా కానీ బంగారం నిండా బిందెల నిండా బంగారం తెస్తూ ఉన్నా, లేకపోతే ఆయనకి నైవేద్యాలు వెండి పళ్ళాల్లో బంగారు పళ్ళాల్లో తెస్తూ ఉన్నా కానీ బాబా వైఖరిలో ఏ మార్పు లేదు. మనమైతే అనుకుంటాం అప్పుడు ఏదో కష్టపడ్డాం కదండి, ఇప్పుడైతే వస్తే ఎందుకు వదులుకోవాలి అనుకుంటాం. కానీ బాబా ధోరణిలో ఎలా ఉంది? ఆయన అవతరించిన అక్కడ ప్రకటమైన రోజు నుంచి మళ్ళీ సమాధి అయ్యేంత వరకు ఆయన జీవితంలో ఏ మార్పు లేదట. సంస్థానంగా ఏర్పడింది, అన్నీ వస్తూ ఉన్నాయి. అయినా కానీ పోనీ ఆయనకి తెలీదా? బాబా ముందే చెప్తూ ఉన్నారు, ఇక్కడ పెద్ద పెద్ద వారు వస్తారు, ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు వేస్తాయని బాబా చెప్తూనే ఉన్నారు. ఆయన తెలియదు ఏమన్నా ఉందా? అయినప్పటికీ కూడా వారి ధోరణిలో మాత్రం ఏ మాత్రం మార్పు లేదు. ప్రకటమైనప్పుడు మొదటి రోజు ప్రకటమైనప్పుడు ఎలా ఉన్నారో మళ్ళీ సమాధి చెందే వరకు అదే సామాన్యమైన జీవితం, అదే భిక్ష చేయటం, మళ్ళీ అదే విధానం. బాబా 8 రోజులు, ఒక్కోసారి 8 రోజుల వరకు కూడా స్నానం చేయకుండా ఉండిపోయేవారు. ఆయన ఎప్పుడూ కూడా పాదరక్షలు ధరించేవారు కాదు. కేవలం ఒక గోనె మొక్క పైన మాత్రమే కూర్చునేవారు. కానీ సుఖకరమైనటువంటి పరుపులు కూడా అవసరం అనుకునేవారు కాదు. అక్కలకోట స్వామి చేతుల్లో మనం చదువుకున్నాం, ఒరే ఈ బండరాయి అయినా పట్టుపరుపు ఒకే విధంగా అనుభవిస్తామన్నారు. మనకి పరుపు మీద కూర్చున్నారు బాబా అనిపిస్తుంది, ఆయనకి అది పరుపు అయినా రాయి అయినా ఒకటే. అంతేకాకుండా పడుకోవటానికి సరి అయిన పరుపుని గురించిన ప్రశ్నే లేదు. అంతవరకు గోనెగుడ్డే ప్రీతితో ఆయన రోజుల తరబడి కూర్చోడానికి ఉపయోగించారు. అదే ఆయన పడకగా కూడా ఉపయోగపడేది. అంతటి మహనీయుడు అవతరించి ఒక గోనె పట్ట మీద కూర్చునేవారట. అది గోడకు ఆనుకోకుండా కూర్చునేవారట. ఎప్పుడూ గోడకు ఆనుకునేవారు కాదట. మనం కొంచెంసేపు కూర్చుంటే మనం చిన్నగా వెనక్కి జరిగి దేనిగా అనుకుందామా అని చూస్తాం. ఆనుకున్నది గట్టిగా ఉంటే అయ్యో క్వశ్చన్ లేదే అనుకుంటాం. కొంచెంసేపు కింద కూర్చుంటే అదే ఆలోచన. అన్ని సంవత్సరాల పాటు ఆయన సమర్థుడై ఉండి ఆయన పాదాల దగ్గరికి అన్నీ వచ్చి పడుతూ ఉన్నా కానీ ఆయన ఎలాంటి జీవితం గడిపారు, మహనీయులంటే ఎలా ఉంటారో చూపిస్తూ ఉన్నారు.
ఇప్పుడు మనకి ఏమండి వీళ్ళు మహాత్ముల ఇంక అన్నీ ఏవో భవనాలు ఉన్నాయంటారు, అవి ఉన్నాయంటారు, వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. బంగారం అంటే ఎలా ఉంటుందో బాబాని చూసిన తర్వాత మళ్ళీ మనం వాటి గురించి ఎక్కువ మాట్లాడుకోకర్లేదన్నమాట. బంగారం ఇలా ఉంటుంది అన్నారు, కాదా అవునా తెలిసిపోతూ ఉంది. ఎలాంటి మహనీయుల జీవితం ఎలా ఉంది. దత్తాత్రేయ స్వామి యొక్క అవతారాలన్నింటిలో ఎంత నిరాడంబరంగా జీవించారు. అక్కలకోట స్వామి మాస్టర్ గారు అంటారు, రాజులందరూ ఆయన తీసుకెళ్ళాలని పోటీ పడుతుంటే ఆయన మాత్రం మఠమైనా నేను అవుతుందకనే జీవించారు. ఆఖరికి మోసం చేసైనా తీసుకువెళ్ళాలని పలకీలో ఎక్కించి రైలు దగ్గర తీసుకెళ్తే అలా పలకి తలుపు తెరిస్తే స్వామి లేరు అందులో. అంటే ఏంటి, రాజులు పోటీ పడుతున్నారు ఆయన తీసుకెళ్ళి మన ఆస్థానంలో మన రాజ్యంలో పెట్టుకుంటే మనకి బాగుంటుందని. అంటే ఎలాంటి నిరాడంబరమైన జీవితం. అంటే మనం ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నామంటే ఆనందానికి, సంతోషానికి, లేకపోతే మనం అనుభవించే ఇలాంటి ఇంద్రియ సుఖాలకి సంబంధమే లేదు. ఆయన ఎప్పుడు ఆత్మానందంలో తేలిపోతూ ఉంటారు. ఒక మాస్టర్ని తీసుకున్న, స్వామీజీని తీసుకున్న, బాబాని తీసుకున్న, రమణ భగవాన్ని తీసుకున్న, ఎవరిని తీసుకున్నా కానీ వాళ్ళందరూ ఎలాంటి స్థితిలో ఉంటారు, వాళ్ళు ఆత్మానందంలో ఉండి ఉంటారు. అంతేగాని మనకి కూర్చుంటే కుషన్ బాగుందా లేదా అని బాహ్యంగా అనిపించే స్థితిలో వాళ్ళు ఉండరనమాట. శరీరం అంతా ఈ పురుగులు లేకపోతే అవి కుట్టి రమణ భగవాను ఆయన పాతాళ దానిలో కూర్చొని ఈ మనకి ధ్యానం చేస్తూ ఉంటే రక్తం కారుతూ ఉన్నా ఆయనకి తెలిసేది కాదట. రోజుల తరబడి అలానే ఉండేవారట. పిల్లలందరూ రాళ్ళు వేసి వచ్చి ఆయన తర్వాత చూడటానికి వెళ్ళి లోపల ఈయన ఒక ఆయన ఉన్నారు బ్రాహ్మణ స్వామి అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే స్వామికి ఆ తొడలంతా కూడా పురుగులు కరిచి కుట్టి రక్తం కారిపోయి అట్ల కట్టిపోయి ఉండేదట. మరి ఇవన్నీ ఆయనకి ఎందుకు తెలియదు. మనం కుషన్ ఉంటే బాగుంటుంది అనుకునేదానికి కొన్ని అంటే ఎలాంటి ఎన్ని వేసినా కానీ తెలియని స్థితిలో ఉంటుంది అది. అంటే ఏంటి, అంతటి ఆత్మానందంలో అంతటి ధ్యాన స్థితిలో వాళ్ళు ఉంటారు. అది ఇక్కడ బాబా యొక్క జీవితంలో చూస్తే ఆయన మొదట ప్రకటమైనప్పుడు సరే ఆయన దగ్గరికి ఇవన్నీ తేలేదు అనుకుందాం, ఆయన తీసుకురాలేదు అనుకుందాం, అందరూ తెచ్చి వేశారు కదా, అయినా కానీ స్వీకరించేవారు కాదు. పడుకోవడానికి సరైన పరుపును గుడ్డు గురించిన ప్రశ్న కూడా లేదు. గోనెగుడ్డు మీద ఎలా ఉండేవారంటే ప్రీతితో అట, గోనెగుడ్డు మీద ప్రీతితో ఆయన రోజుల తరబడి కూర్చోవడానికి ఉపయోగించారు. అంటే ఏంటి, దాన్ని ఇబ్బందికరంగా కాదు ప్రీతిగా వాడారు. ఇప్పుడు భగవాన్ చేతుల్లో కూడా అలానే వస్తాయి. మనం తర్వాత చూస్తాం రమణ భగవాన్ గురించి చెప్పుకున్నప్పుడు. ఆయనైతే మరి కొబ్బరి చిప్పలు, పెన్సిల్స్, అంటే పెన్సిల్ ఎవరైనా తెచ్చిస్తే ఆయన రాస్తూ ఉండేవారు కదా, పెన్సిల్ ఇస్తే కూడా తీసుకునేవారు కాదట. ఎవరైనా తెచ్చి వెండి స్పూన్ ఇచ్చారు అనుకోండి, భగవాన్ ఇది వెండి గ్లాసు వెండి స్పూన్ వాడుకోండి అంటే, ఇప్పుడు నువ్వు తెచ్చిస్తావయ్యా నేను తీసుకుంటాను, ఎవరో వచ్చి నాకు భగవాన్ అది కావాలంటారు, అది ఇవ్వగానే నేను భగవాన్కి ఇస్తే భగవాన్ వాడికి ఇచ్చారని నా మీద కోపడతారు. ఎందుకు ఈ గోల, ఇది బాగానే ఉంది కదా అని చెప్పి కొబ్బరి చిప్పలు ఇలాంటివి వాడేవారట. మళ్ళీ అందరూ ఆయన దగ్గరికి అవి కావాలి భగవాన్, ఇవి కావాలి భగవాన్, ఇవి కావాలి స్వామి అని వెళ్తూ ఉంటారు. అందరికీ అన్నీ ఇచ్చేవాడు, ఈయన మాత్రం ఏం వాడుతూ ఉండేవారో చూడండి. అంటే వాటి గురించి ఎలా ఆలోచిస్తారో మనకి తెలుస్తుంది అనమాట. మన దృష్టిలోనేమో అయ్యో బాబా అలా కూర్చున్నారే ఇలా కూర్చున్నారు, వీటన్నిటికంటే అతీతమైన ఆనంద స్థితిలో ఉంటారు. అలా కూర్చున్నారు, ఆయన ఆనంద స్థితిలో ఉన్నారు. చూస్తానికి ఒకే సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉన్న చలనమే లేని స్వరూపంగా ఉన్నారంటారు మాస్టర్ గారు. అదే ఆయన పడకగా కూడా ఉపయోగపడేది. ఆయన కౌపీనం మాత్రమే ధరించేవారు కానీ మరి ఏ విధమైన అంగవస్త్రము కట్టుకునేవారు కాదు. చలి నుండి కాపాడుకోవడానికి నిరంతరం వెలుగుతూ ఉండే దుని ఉండేది. ప్రక్కనున్న అడ్డచెక్కపై తమ ఎడమ చేయి ఉంచి దక్షిణంగా గోనెపట్టపై కూర్చొని ఆయన తదేకంగా దునికేసి చేస్తూ ఉండేవారు. చూడండి, దునికేసి తదేకంగా చూస్తూ ఉండేవారట. అంటే ధ్యాస కానివ్వండి, ధ్యానం కానివ్వండి. ఆయనను చూస్తూ ఉంటే తమలోని ప్రాపంచిక వాసనలు, కోరికలు, చివరికి తన అహంకారాన్ని కూడా దునికి సర్వసమర్పణ చేస్తూ ఉన్నట్లుగా తోచేది. అసలు ఎంత అద్భుతంగా రాశారు మాస్టర్ గారు ఈ మాట. అంటే బాబా ఎట్లా ఆయన తదేకంగా అట్లా కూర్చొని ఆ అడ్డచెక్క మీద ఇట్లా చెయ్యి ఉంచి ఆ గోనిపట్ట మీద కూర్చొని ఎదురుగా ఉన్న ధునిని బాబా తదేకంగా ఎంతో ధ్యాస పెట్టి చూస్తూ ఉండేవారట. మనకి చూసేవాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో మాస్టర్ గారు చెప్తున్నారు. ఆయన ఎంత ఇదిగా చూస్తూ ఉండేవారు అంటే తమలోని ప్రాపంచిక వాసనలు, అంటే మన బలహీనతలు, మనకున్న రకరకాల వాసనలు, అంటే ఇష్టాలు కానివ్వండి, ఎన్నో జన్మలుగా వస్తున్న వాటిని మనం వాసనలు అంటాం. ఆ వాసనలు, కోరికలు, చివరికి తన అహంకారాన్ని కూడా, నేను వేరు అనే భావం. అహంకారం అంటే నేను వేరవగానే ఏమనిపిస్తుంది, నాదనగానే నాకు ఇష్టం లేదు, నేను అనుకున్నట్టుగా లేరు, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, నాది అనగానే వచ్చేస్తుంది.
ఇది నాది కాదన్నాం అనుకోండి, మనం మనం ఏదైనా కొన్న తర్వాత కూడా ఇది నాది కాదు, వాడు షాప్ వాడిది, వాడికి ఇచ్చారంటే ఎంత జాగ్రత్తగా చూస్తాం. నాది అనగానే ఎలా ఉంటాం? దాన్ని నేను అనుకున్నట్టుగా ఉండాలి. ఇక్కడ పెట్టారేంటి, అక్కడ పెట్టలేదేంటి అంటాం. అంటే ఆ నేను నాది అన్న అహంకారాన్ని కూడా, ఆయన కోరికలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా ధునికి సర్వసమర్పణ, అంటే మనం గురువుకి సర్వసమర్పణ చేయాలి. మనలో మంచి చెడు అన్నీ ఆయనకి సమర్పించాలి. చివరికి తన అహంకారాన్ని కూడా ధునికి సర్వసమర్పణ చేస్తున్నట్లుగా తోచేది. ప్రజ్వరిల్లుతున్న ధునిలో తమ విద్యా గర్వాన్ని కూడా ఆహుతి చేస్తూ నిరంతరము అల్లా మాలిక్ అని స్మరిస్తూ భగవంతుని పతాకమే ఆయన ఎగరవేస్తూ ఉండేవారు. అంటే ఆయన అగ్నిని అక్కడ ధునిని తన గురువుగా సేవించారు అంటే గురువుకి ఎట్లా సమర్పణ భావంతో ఉన్నారు అనేది తెలియజేస్తున్నారు మాస్టర్ గారు. ఆయన ధునిని అలా తదేకంగా ఎందుకు చూసేవారు అంటే ఇది మరి గురుస్వరూపంగా ఆయన చూసి మరి ధునిలో ఆహుతి చేస్తూ ఉన్నారు కదా. తన గురువు భౌతిక దేహం విడిచిన తర్వాత దానికి ప్రతిరూపంగా అగ్నిని సేవించారు అని చెప్పినప్పుడు ధునిలో మరి గురువుని ఎట్లా సేవించాలో చెప్తూ ఉన్నారు, చూస్తూ ఉంటే ఎట్లా ఉన్నారట బాబా ధునిని చూస్తూ. మనం వెళ్తే చూస్తామా, కొంచెం పైకి లేచినట్టుంది, అగ్ని పైకి లేచిందా, కిందకి లేచిందా, గోడ కంటుతుందా అని మనం చూస్తాం. అంటే మన చూపు ఎలా ఉంటుంది, భౌతికంగా కనపడే చూస్తూ ఉన్నాయి. కానీ బాబా చూసినప్పుడు ఎలా ఉందట అంటే ఆయనలో ఉన్న వాసనలు, కోరికలు, అహంకారం, అంతేకాకుండా ప్రాపంచిక వాసనలన్నింటినీ, అంతేకాకుండా అవన్నీ సర్వసమర్పణ చేస్తున్నట్లుంది. ప్రజ్వరులుతున్న ధునిలో తమ విద్యా గర్వాన్ని కూడా, అంటే తనకి తెలుసు అన్నది, విద్యాగర్వం అంటే తెలుసు అనేదాన్ని కూడా, దాన్ని కూడా ఆహుతి చేస్తూ నిరంతరము అల్లా మాలిక్ అని స్మరిస్తూ భగవంతుని పతాకమే ఆయన ఎగరవేస్తున్నట్లుగా ఉండేది. మనకు కూడా తెలిసినా కానీ ఇది కూడా ఆయన వల్లే తెలిసింది అనే భావమే ఉండాలి. నాదంటూ ఏమి లేదు, ఇది కూడా నాకు ఇవ్వబడిందే, నాకు తెలియచేయబడిందే అని. అంటే బాబా అట్లా చూస్తూ కూర్చునేవారట ధునిని. ఆ మసీదు ఎంత ఉండేది, ఆయన ఎల్లప్పుడూ నివసించే మసీదు పట్టుమని 2 గదుల వైశాల్యానికి మించి ఉండదు. బాబా ఎల్లప్పుడూ నివసించినటువంటి ఆ మసీదు ఎట్లా ఉంది, ఆయన వేషధారణ చూసి అలా మాలిక్ అంటున్నారు కనుక ఈయన ముస్లిం అయ్యి ఉంటారని చెప్పి తీసుకువెళ్ళి, బాబా మేము ఈ వర్షంలో మీరు తడుస్తూ ఇలా ఉంటే బాగుండలేదు, ఎండకి వానకి, కనుక మీరు కనీసం ఇక్కడ మసీదులో కన్నా వచ్చి కూర్చొని అంటే నాకు ఇక్కడే బాగుందన్నారట. కాదు అని చెప్పి ఆయన్ని 2 చేతులు పట్టుకొని జబ్బలు పట్టుకొని తీసుకెళ్ళి బాబాని మసీదులో కూర్చోబెట్టారట. కూర్చోబెట్టి నువ్వు ముస్లిం అన్నారట. మాస్టర్ అంటారు, చెట్టు కింద కూర్చొని ఆయన తీసుకెళ్ళి మసీదులో కూర్చోబెట్టి నువ్వు ముస్లిం అన్నారు. అంటే బాబా వచ్చిన అవతరణ దేనికోసం, ఇటువంటి ఈ మత సామరస్యం అనేది కూడా ఆయన అవతరణలో ఒక ఉద్దేశం అన్నమాట. అంటే ప్రజలు సామరస్యంగా ఉండాలి, మత సామరస్యం ఉండాలి, మతాలన్నీ భగవంతుని చూడడానికి మార్గాలు అవ్వాలే కానీ అడ్డంకులు అవ్వకూడదు, అది బాబా చెప్పదలుచుకుంది. మానవత్వాన్ని సాధించుకున్న తర్వాత మతాలతో సంబంధమే లేదు, అది తెలియజేయడం కోసం ఆయన అవతరించింది. కనుక ఆయన దాన్ని ఎదుర్కోవాలనుకున్నారట. అవి ఏదన్నా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన లేలే పరిష్కరించాయి అంటారు. ఎట్లా ఉండేది ఆ మసీద్ అంటే పట్టుమని 2 గదుల వైశాల్యానికి మించి ఉండేది కాదు. ఆయన కూర్చునే పరుపు మరియు దిండు ఇటీవల భక్తులు వారి చుట్టూ చేరనారంభించాక వచ్చినవి. మొదలంతా ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఆ గోనిపట్టా మీద కూర్చునేవారు, దాని మీద నిద్రించేవారు. తర్వాత భక్తులు బలవంతం చేసి వాళ్ళ భక్తికి ప్రేమకి, కొంతమంది భక్తులు అందరి దగ్గర లొంగేవారు కాదు, వెండిపడ్డాలు తెచ్చారు కదా అని బాబా స్వీకరించేవారా. ఎవరైతే ఆ భక్తితో సమర్పించేవారో, ఎండు రొట్టైనా లేకపోతే ఇంకోటైనా, అలాగే అట్లాంటి భక్తికి ఆయన అప్పుడు వాళ్ళు సమర్పించినటువంటి ఈ పట్టుపరుపు మీద కూర్చునేవారట. చివరిలో మొదటి రోజుల్లో ఎవరైనా ఆయన వద్దకు వెళ్ళడానికి జంకేవారు. ఎందుకని, బాబా అర్థమయ్యేవారు కాదు, తనలో తను మాట్లాడుకునేవారు, ఎదురుగా ఎవరన్నా ఉంటే తిడుతున్నట్టుగా మాట్లాడేవారు, దిక్కులు చూసి అరుస్తూ ఉండేవారు, ఎవరైనా వస్తే తంతాననేవారు, రాయి విసురుతారనేవారు. చూసేవాళ్ళకి ఈయన మహాత్ముడా పిచ్చివాడ అనిపించేదట. వాడు పిచ్చివాడు అనుకుని వస్తే బాబా ఇంకా పిచ్చిగా చేసేవారట, మహాత్ముడు వస్తే వాడు తగ్గట్టుగానే ఉండేవారట. చూడండి గమ్మత్తు, మనం ఏ భావంతో వెళ్తే ఆ భావం ఆయనలో ప్రకటమయ్యేదన్నమాట. అందుకని మొదట్లో భక్తులు వెళ్ళటానికే జంకేవారట. ఈ పరిస్థితి అంతా మారిపోయింది. మసీదులోని నేలలో మోకాల్లో గుంటలు కూడా ఉండేవి. ఆ మసీదు కూడా ఎట్లా ఉండేది, అది పాడుపడిన మసీదు, అంతా పడిపోయిన మసీదు అనమాట. అది బాబాని తీసుకుని అందులో కూర్చోబెట్టినప్పుడు ఆ చిన్న 2 గదుల్లో కూడా మోకాళ్ళలోతు గుంటలు, అసలు సవ్యంగా ఏమీ లేవన్నమాట. కానీ ఒకసారి రాత్రి భక్తులు నున్నటి రాళ్ళు నేలపై పరిచారు. ఆయన తమ నివాసం మసీదు తరలించక ముందు
తాకియాలో నివసించేవారు. తాకియా అంటే ఒక చావటి లాంటిది. అక్కడ నివసించేవారు. అక్కడ ఎవరు అంతరాయం కలిగించకుండా ఆయన ప్రశాంతంగా చాలా కాలం ఉన్నారు. ఆయన రాత్రి సమయాల్లో కాళ్లకు గజ్జెలు కట్టుకొని మనోహరంగా నృత్యం చేస్తూ కంజర వాయిస్తూ ఎంతో మధురంగా పాడేవారు. మన భజనతో బాబాని మెప్పించేస్తాం, అసలు మేము నోరు తెరిచి పాడామంటేనా జనాలందరూ చప్పట్లు కొట్టాల్సిందే. చూడండి గమ్మత్ అదే. మందిరాల్లోనైనా వేరే భజనల్లో అయినా మనం జనాలు మెప్పించడం కోసం కాదు, ఆయన్ని మెప్పించడం కోసం చేయాలి. ఆయన మెప్పించడం కోసం భజన చేస్తే ఆటోమేటిక్గా భక్తుల్లో కూడా ఆ భావం కలుగుతుంది. ఎందుకని లీనమవుతారు. మనం జనాలను మెప్పించడానికి ఇది మనం గాన కచేరీ పెట్టినట్టుగా పెట్టామనుకోండి, ఆయన నా గురించి కాదు పాడేది, వాళ్ళు ఎవరి గురించో పాడుకుంటున్నారు, నా గురించి అని అడుగుతారు. అంటే బాబా ఎలా చేసేవారట అంటే చూడండి, అంతటి స్థితిలో ఉన్న ఆయన రాత్రి సమయాల్లో కాళ్ళకు గజ్జలు కట్టుకొని మనోహరంగా నృత్యం చేస్తూ కంజరా వాయిస్తూ ఎంతో మధురంగా పాడేవారు. ఆయన వంట తీసుకుంటే అద్భుతంగా చేసేవారు. సృష్టి గురించి చెప్పక్కర్లేదు. ఆయన పాటలు తీసుకున్నా, మాటలు తీసుకున్నా, చూపు తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ అంతే విశిష్టంగా ఉంది. అట్లా ఎంతో మధురంగా పాడేవారు. నిత్యము వర్తకులందరి వద్దకు వెళ్ళి దీపాలకు నూనె ఇవ్వమని కోరేవారు. గుడ్డ పేలికలతో స్వయంగా వత్తులు చేసి మసీదులో ఆ దీపాలు వెలిగించేవారు. అంటే ఇవన్నీ కూడా బాబా సంకేతాలుగా, అంటే ఆయన వచ్చిన దేనికి, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మనలో కూడా, మన హృదయాలలో కూడా ఆ చీకట్లు తొలగించి, అజ్ఞానం అనే చీకట్లు తొలగించి ఆ దీపాలు వెలిగించాలంటే జ్ఞానం అనే దీపాలు వెలిగించాలనే. అందుకే బాబా వెళ్ళి ప్రతి ఒక్కరిని, ఆ నూనె వర్తకుల్ని, ఇప్పుడు వాడు ఎవరన్నప్పుడు నీళ్ళతో వెలిగించారు కదా బాబా, మరి అది రోజు చేస్తుండొచ్చు కదా, ఆయన అనుకుంటే ఎప్పుడేం చేస్తారు కదా. ఎవరైనా ఇచ్చారని కింద నేల మీద కొట్టి ఒకే చోట నుంచి నిప్పు నీరు తీశారా అంటే ఎందుకు చేసేవారు అదంటే, ఆయన వచ్చింది మనల్ని పవిత్రం చేయడానికి. అందుకని మన నుంచి ఆయన స్వీకరించేవారు. అంటే మన సంస్కారాలు ఎవరైతే వాళ్ళ సంస్కారాల్ని ఆయనకి సమర్పిస్తారో అవి శుద్ధం చేసి ఆ నూనెతోటి మళ్ళీ మసీదులో దీపాలు వెలిగించినట్టుగా వాళ్ళలో కూడా అలాంటి పవిత్రతని, అలాంటి జ్ఞానాన్ని కలిగిస్తారని బాబా సంకేతంగా చెప్తూ ఉన్నారు. కానీ మాస్టర్ గారు అంటారు, సహజంగా మనలాంటి వాళ్ళు ఇలాంటి వదులుకోవడానికి సిద్ధంగా ఉండరట. 2 రోజులు ఇచ్చిన నూనె వాళ్ళు కూడా ఏమన్నారు, వాళ్ళు వీళ్ళు మాటలు చెప్పడంతో ఇదిగో బాబా తీసుకెళ్ళి మసీదులో దీపాలు వెలిగిస్తున్నారు, ఇదంతా హిందూ సాంప్రదాయంలో చేస్తున్నాడు కనుక ఇదంతా నూనె వ్యర్థం, దీపాలకి నూనె ఇవ్వకూడదు అనుకున్నారట. అంటే భగవంతుడికి మన బలహీనతలు, సంస్కారాలు మనం సమర్పించడానికి ఎలా సిద్ధంగా ఉండరో ఆయనే వచ్చి అడుగుతున్నా కానీ దాన్ని వృధా చేస్తూ ఉన్నాడని చెప్పి తప్పుకుంటామట. అదే వాళ్ళకి అట్లాంటిదే కలిగింది. అందుకని ఆయన అందరి దగ్గరికి వెళ్ళి నూనె ఇవ్వమని కోరేవారు. గుడ్డ పేలికలతో స్వయంగా ఒత్తులు చేసి మసీదులో ఆ దీపాలు వెలిగించేవారు. సాయి ఆత్మజ్ఞాన నిమగ్నుడై ఒకప్పుడు చావడిలోనూ, ఒకప్పుడు దేవిదాసు చెంతన, మరొకప్పుడు మారుతి ఆలయంలోనూ కూర్చునేవారు. అంటే ఒకసారి మనం ఇదంతా ఊహించుకుంటే, ఇప్పుడు షిరిడీ వెళ్ళి చూస్తే కనుక మనకు అనిపిస్తుంది, బాబా అక్కడి నుంచి కూర్చొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఆంజనేయ స్వామి మందిరంలో కూర్చునేవారు, కొంతసేపు దేవిదాసు కూర్చునేవారు, కొంతసేపు ఈ చావుడిలో కూర్చునేవారు. ఇట్లా అదంతా కూడా మనం విజువల్గా మనం ఊహించుకోవచ్చు అనమాట. మరొకప్పుడు మారుతి ఆలయంలోనూ కూర్చునేవారు. ఈ దేవిదాసు బాబా చటకు చేరే నాటికి షిరిడీలో ఉంటున్నాడు. తర్వాత మహానుభావ సంప్రదాయానికి చెందిన జానకీదాసు కూడా షిరిడీ వచ్చారు. ఇద్దరు, జానకీదాసు, దేవిదాసు. సాయి మహారాజ్ జానకీదాసు వద్దకు వెళ్ళి ఆయనతో కబుర్లు చెప్తూ కూర్చుండేవారు. ఈ డేంగ్లే ఒకళ్ళు, ఈ జానకీదాసు, వీళ్ళందరూ ఎంత అదృష్టవంతులో చూడండి. బాబా స్వయంగా వెళ్ళి కూర్చొని వాళ్ళతో కబుర్లు చెప్పేవారట. అంటే ఎంతో మితంగా మాట్లాడే బాబా వెళ్ళి కూర్చొని ఎలా మాట్లాడేవారంటే, లేకుంటే జానకీదాసే సాయి వద్దకు వెళ్ళేవారు, ఈయన రాకపోతే ఆయన వెళ్ళేవాడట. ఒకరి సాంగత్యం ఒకరికి ఎంతో ప్రీతిగా ఉండటం వలన విధిగా వారిద్దరూ కలుసుకుంటూ ఉండేవారు. వారి సాంగత్యం చూసే వారిద్దరికీ ఎంతో ప్రీతికరంగా ఉండేది అంటున్నారు. అంటే ఇదంతా కూడా ఆయన మన హేమాత్ పంత్ చెప్తూ ఉన్నాడు అనమాట, తను లీలలు సేకరించిన వాటిలోని కొన్ని విషయాల్ని. ఇవన్నీ కూడా మళ్ళీ మనకి బాబా అవతరించినప్పటి నుంచి ఆయన షిరిడీలో మసీదులోకి వచ్చేంత వరకు ఎట్లా ఉండేది, ఆయన జీవిత విధానం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి ఒకసారి స్మరించుకోవడానికి ఈ అధ్యాయం ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. అంటే మనం మామూలుగా పారాయణప్పుడు కొంచెం ఇదిగా చూస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు ఎంత లోతైన విషయాలు ఉన్నాయి ఇందులో. బాబా ఎలా చేశారు, ఆయన రూపం ఎలా ఉండేది, ప్రజలందరూ ఎట్లా ఆకర్షితులయ్యేవారు, ఇంత చిన్నపిల్లవాళ్ళ ఉన్న ఆయనకి ఇంత కఠోరమైన నియమాలు పాటిస్తూ ఆకలి దప్పులు కూడా లెక్క చేయకుండా ఎండా వానలకి
పగలు రాత్రికి లెక్క చేయకుండా స్థిరంగా ఒకే చోట కూర్చొని అలాంటి తీవ్రమైన ఋతువులు ఉండే మహారాష్ట్రలో కూడా అడవి ప్రదేశంలో కూడా ఎలా ఉండేవారు బాబా, అసలు ఇంత ఎలా సాధ్యమవుతుంది. కానీ మళ్ళీ ఆయన చూస్తే ఆ రూపాన్ని చూస్తేనే ఆశ్చర్యం వేసేదట. మళ్ళీ ఓ పక్క నుంచి ఇంత అట్రాక్ట్ అయిపోతూ ఉండేవాళ్ళు ఆయన చూస్తే, మళ్ళీ ఆయన కఠోరమైన ఈ సాధన ఇది చూస్తే ఈయన సామాన్యుడు కాదు, ఈయన ఎవరో కానీ చాలా గొప్పవాడు అని వాడికి అనిపిస్తూ ఉండేదట. ఇది ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోయి చిన్నగా బాబా దగ్గరికి వెళ్తే మాకు ఆ కష్టాలు కోరికలు తీరాయి అని చెప్పుకుంటే ఇంకా జనం పెరుగుతూ వచ్చారట. మళ్ళీ మనం వచ్చేవారని చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు భజన చేద్దామండి.